గుర్తుకొస్తున్నాయి. నేను ఏదన్నా కోరుకున్నానంటే దేవుడి దగ్గర మా అమ్మ కంటే మా అమ్మ నా ముందు మా అమ్మ చనిపోకూడదు, మా అమ్మ ముందు నేను చనిపోవాలి. ఎందుకంటే నేను తట్టుకోలేను. అంటే నాకు నా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, అలాంటిది కోరిక అనమాట నాది. నేను అలా కోరుకుంటా. అలాంటప్పుడు నేను మా అమ్మ అంత కష్టపడి నన్ను ఇది చేసినప్పుడు నేను మన నేను చూసుకోవాలి. తర్వాత నాకు చదువుకుంటానంటే నా గోల్ మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే నాకు లేదు చదవడానికి, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను మళ్ళీ తర్వాత నేను బయటికి రావడం, నేను సంపాదించుకోవడం అలా చేసి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. ఎందుకంటే నాకు వచ్చింది ఇది చదువు ఉండాలి, జాబ్ చేయాలంటే చదువుకోవాలి. ఈ కాలం చదువుకొని బాగా చదువు ఉన్నా కూడా ఫీల్డ్లోకి వస్తున్నారు. నేను అదే చెప్పా, ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్కి ఇవ్వండి, సెకండరీ ఇది పెట్టుకోండి, కనుక ఓకే పెట్టుకోండి. ఇది శాశ్వతం కాదు, ఇది కాదు. జాబ్ ఏంటంటే మన ముసలోళ్ళు అయినా కూడా మనకి వస్తుంది. నాకు లేనిది వాళ్ళకి చెప్పాను నేను. విన్నట్టుగా వింటారు, మనకేంటి చెప్తుంది, అబ్బో ఏమొక పేరు వచ్చేసింది. నాకు పేరు రావడానికి ఎంత కష్టపడ్డాను నేను, చాలా కష్టపడ్డా. అది అందరికీ తెలుసు, చాలా కష్టపడ్డా. అసలు ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా ఇందులో నిలబడ్డమే పెద్ద గొప్ప విషయం. ముందు ఫస్ట్ నిలబడ్డమే. వచ్చాయా చేస్తా, కష్టపడతా. రాలేదా నేను హ్యాపీ అయినా కూడా నేను భయపడను. బండి పెట్టుకోనైనా బయట బతకచ్చు మనం. ఎందుకంటే దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఒకటే, ఎవరినో మోసం చేసి బతకాల్సిన అవసరం లేదు. శరీరమే ఇచ్చి ఎవరికైనా ఇచ్చి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల వరకు ఉంటుంది శరీరం? ఒక 50, 40, 50 ఏళ్ళ వరకు ఇస్తాం. ఇచ్చిన తీసుకోడు కదా ఎవడు, ఎందుకు? కానీ మన జీవితం ఏంటంటే నేను ముసలిదాన్ని అయ్యి చచ్చిపోయేంత వరకు కూడా నేను కష్టపడుతూనే ఉంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నేను ఒకటి చెప్పాను, నా బిడ్డలు కూడా నాకు చూడాల్సిన అవసరమే లేదు. నా పని నేను చేసుకోవడం నాకు అలవాటు. గుర్తుకొస్తున్నాయి.